రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బండి భగీరథ్ కి సంబంధించి ఇప్పటి వరకు పెట్టిన సెక్షన్సే కాకుండా ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. అలాగే ఫస్ట్ డే కూడా గడిచింది. దానికి సంబంధించి ఆయన ఫుడ్ అది సరిగా తీసుకోలేదు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు మరో కొత్త సెక్షన్ ఆయన మీద నమోదయ్యింది అని చెప్పేసి వార్త వినిపిస్తుంది. నమోదు అవుతుందా, అయిందా, అసలు ఎందుకు నమోదయ్యింది? అలాగే నిరాహార దీక్ష చేసినా కూడా సెక్షన్స్ పడతాయి అని అన్నారు. ఒకవేళ అదేనా, లేదంటే ఇంకేమైనా సెక్షన్స్ యాడ్ అయినాయా? సో ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్, అంటే ఆల్రెడీ ఇప్పటికే సెక్షన్స్ అన్ని ఫస్ట్ పెట్టిన వాటికి మళ్ళీ రెండోసారి సెక్షన్స్ కి కొంచెం టిపికల్ సెక్షన్సే నమోదైనాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త సెక్షన్ అని అంటూ ఉన్నారు. అంటే జైల్లో ఉండగా మళ్ళీ కొత్త సెక్షన్ ఏం నమోదయ్యిందని అనుకోవచ్చు? అంటే ఛార్జ్ షీట్ వేసే వరకు సెక్షన్లు యాడ్ చేయొచ్చండి. ఒక్కోసారి ఛార్జ్ షీట్ వేసినాక కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ లో కూడా అంటే యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంక్వైరీ చేసే క్రమంలో కొత్త కొత్త క్రైమ్స్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సెక్షన్లు యాడ్ చేయొచ్చు అనమాట. ఇది జైల్లో నిరాహార దీక్ష లేకపోతే అది కాదు. వీళ్ళకి ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్ తీసుకున్నారు, ఆ అమ్మాయి ఫోన్ తీసుకున్నారు. ఆ అబ్బాయి ఫోన్ లో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించారు. దాంట్లో డిలీట్ అయినవన్నీ కూడా వాళ్ళు బయటికి తీస్తారన్నమాట. బయటికి తీస్తే మాత్రం అది బాగా డేంజరస్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో అతను ఏమాత్రం ఇప్పుడు మన అందరి ఫోన్లు కూడా చాలా మంది ఫోన్లు మనం చాలా డిలీట్ చేస్తుంటాం. అవన్నీ బయటికి తీస్తే మన గురించి కూడా చాలా విషయాలు బయటికి రావచ్చు. అలాగే ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే బాగా ఆ అమ్మాయిలతో తిరగడం, ఎంజాయ్ చేయడం జీవితాన్ని, ఇవన్నీ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. మామూలుగా అయితే జనరల్ గా డబ్బున్న పిల్లలందరూ కూడా ఇలాగ చేస్తారు. పబ్బులకు పోవడాలు, వీడియోలు తీసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట ఫోరెన్సిక్ లో. దానివల్ల కూడా ఇతని క్రైమ్ అనేది ఇంకా ఏమన్నా ఎక్కువ చేశాడా, ఇంకెవరితైనా ఇలాగా ఉందా, అవన్నీ కూడా బయటకు వచ్చాయంటే మాత్రం అసలు జైలు నుంచి బయటకు వస్తాడా అనేది కూడా అనుమానమే. అయితే ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు బిగినింగ్ లో ఇతని మీద ఏం పెట్టారంటే 2 రకాల చట్టాల కింద ఇతని మీద సెక్షన్లు పెట్టారు. ఒకటి బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. దాని కింద సెక్షన్ 74, సెక్షన్ 75 పెట్టారు. ఈ రెండు కూడా రేపు అంటే అత్యాచారం చేయడానికి సంబంధించిన సెక్షన్లు. అది కాకుండా మైనర్ బాలికని అత్యాచారం చేశాడు కాబట్టి, అత్యాచారం చేసినా సెక్సువల్ గా సమ్మతితో కలిసినా కూడా పోక్సో వర్తిస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కింద 12 సెక్షన్ 12 పెట్టారు. సెక్షన్ 12 ఏం చెప్తుందంటే లైంగిక వేధింపులు చెప్తుంది. అయితే దీంట్లో సిట్ వేసినాక సిట్ అధికారి కూకట్పల్లి డీసీపీ రితురాజ్ ఎంటర్ అయినాక ఆమె మళ్ళీ ఈ అమ్మాయిని పిలిచి డీటెయిల్ గా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో ఇది సెక్సువల్ వేధింపులు కాదు, ఇది క్లియర్ గా అత్యాచారమే, రేప్ కిందకే వస్తుందని చెప్పి పోక్సోలో కేసు మార్చారు, సెక్షన్ మార్చారు. అంటే 5 తర్వాత రెడ్ విత్ 6 అనమాట. ఆ సెక్షన్ ప్రకారం అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్స్ అంటే ఫోర్స్ఫుల్ గా అత్యాచారం జరిగినట్టుగా ఉంటది. ఆ సెక్షన్ కింద 10 ఏళ్ల నుంచి మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష, మాక్సిమం లైఫ్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా నేను కూడా చూశాను, అది పుకారు కాదు, నేను కూడా సైబరాబాద్ కమిషన్ వాళ్ళు పెట్టిన నోటు చూశాను. వాళ్ళు కూడా దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అందులో క్లియర్ గా ఏముందంటే బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M అంటారు దాన్ని. ఈ 64 సెక్షన్ అనేది వెరీ వెరీ కఠినమైన సెక్షన్. ఈ సెక్షన్ కింద ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే పదే పదే చేయడం అనేది జరిగితే ఈ సెక్షన్ పెడతారు. మళ్ళీ మళ్ళీ చేస్తే, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది అనమాట. అంటే ఈ అబ్బాయి మళ్ళీ మళ్ళీ చేస్తాడు ఆ అమ్మాయిని, ఒకసారి కాదు అనేది ఇప్పుడు పోలీసులు నమ్ముతున్నట్టుగా. అంటే వాళ్ళకి దగ్గర ప్రాథమిక ఆధారాలు, ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ లేకపోతే ఈ సెక్షన్ ని పెట్టరు కదా. ఇది చాలా కఠినమైన సెక్షన్, ఇది పెట్టారు. ఇప్పుడు ఈ సెక్షన్ కింద మామూలు జైలు శిక్ష కాదండి, కఠిన కారాగార శిక్ష 10 ఏళ్ళు మినిమం ఇయ్యాలి జడ్జి, అంతకంటే తక్కువ వేయడానికి లేదు. ఈ సెక్షన్ గాని ప్రూవ్ అయితే, అంటే ఆ అబ్బాయి పదే పదే ఈ అమ్మాయిని చేసినట్టుగా ప్రూవ్ అయితే ఆ అబ్బాయికి మినిమం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. మ్యాక్సిమం ఎంత పడుతుంది? లైఫ్ పడుతుంది. సో మ్యాక్సిమం జీవిత కారాగార శిక్ష, మినిమం
10 ఏళ్ళు. ఈ సెక్షన్ మాత్రమే. ఇది కాకుండా ఇది పోక్సోలో మళ్ళీ కాకుండా పడింది. మిగిలినవి. ఉమ్. పోక్సోలో పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 అక్కడ ఒక 10 పడింది అనుకోండి, 20 ఏళ్ళు అయిపోతాయి. పోక్సోది కూడా యాడ్ చేసేస్తారు. సో అందువల్ల ఈ అబ్బాయికి జీవిత ఖైదు పడే అవకాశాలు ఉందనేది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రూవ్ కావాలి. అంటే వీళ్ళు పెట్టిన సెక్షన్లు మాత్రం చాలా రిగరస్ సెక్షన్లు. ఇప్పుడు యాడ్ చేసిన ఈ బిఎన్ఎస్ 64 చట్టం అయితే కఠిన కారాగార శిక్ష. అంటే మామూలుగా ఉండదు. వాళ్ళ దగ్గర పనులు చేయించడం కానీ అవన్నీ సివియర్గా ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ కూడా వీళ్ళకు ఉండవు అన్నమాట జైల్లో. సో మామూలు శిక్ష సాధారణ శిక్ష కాకుండా కఠిన కారాగార శిక్ష పడుతుందన్నమాట. ఈ సెక్షన్ ఇప్పుడు యాడ్ చేయడం అనేది వివాదాస్పదమైంది. పోలీసులు ఎందుకు ఇది యాడ్ చేశారంటే, ఈ అమ్మాయిని మొన్న సాటర్డే మేజిస్ట్రేట్ అంటే పోక్సో కోర్టు మేడ్చల్ పోక్సో కోర్టు మేజిస్ట్రేట్ దగ్గరికి ఈ అమ్మాయిని తల్లి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి దగ్గర దాదాపు 40 నిమిషాల నుంచి 1 అవర్ వరకు మొత్తం వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో ఆ అమ్మాయి ఏంటంటే పదే ఇతను ఒకసారి కాదు, అంటే జనవరి 1 మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఇతను సెక్సువల్ గా కలిశాడు, మళ్ళీ కూడా చేశాడు. సో పదే లైంగిక అత్యాచారం చేసినట్లుగా ప్రాథమిక ఆధారాల వల్లనే వీళ్ళు ఈ సెక్షన్ పెట్టారు. లేకపోతే ఈ సెక్షన్ పెట్టరు. మామూలుగా అయితే వన్ టైం సెక్షనే 74, 75 పెట్టాలి. కానీ 64M పెట్టారంటే అర్థమైందంటే 2M 2M పెట్టారంటే పదే చేసినట్టుగా. అందువల్ల జీవిత ఖైదు పడే అవకాశాలు అయితే దీంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కేసులో ప్రూవ్ అయితే. అందుకని ఇప్పుడు పోలీసులు ఏంటంటే ఈ అబ్బాయి ఫోన్ని బాగా పరిశీలిస్తున్నారు. ఈ ఫోన్ ద్వారా ఏమవుతుందంటే ఈ అబ్బాయి ఒకడేనా, ఈ అబ్బాయికి ఎవరైనా హెల్ప్ చేశారా? ఎందుకంటే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ అబ్బాయి ఒక ఛాలెంజ్ చేశాడు, ఆ అమ్మాయిని నేను ఎట్లాగైనా పికప్ చేసేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా కలుస్తానని ఫ్రెండ్స్ తో ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే అతను ఒక స్కీమ్ వేసుకొని, ఆ అమ్మాయి మామూలుగా అయితే తనకు సరెండర్ కాదు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను మేజర్ అయినాక అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా స్నేహం చేసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమ్మాయిని కలవడం, ఇవన్నీ కూడా ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. వాళ్ళ అమ్మ ఈ అబ్బాయిని నువ్వు వీడియో తీస్తున్నావా బగ్గి అని పిలుస్తుంది. అంటే బగ్గి అని పిలిచే అంత చనువు వాళ్ళ ఇంట్లో ఉందంటే అర్థమేమి? ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా దగ్గరయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమ్మతితోనే ఆ అమ్మాయిని, అంటే వాళ్ళకు కూడా నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి చేశాడని. సో ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఒక మైనర్ బాలికతో పదే అనేది కానీ ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ అబ్బాయికి లైఫ్ అయితే పడే అవకాశం ఉంది. మినిమం నేను చెప్పింది 10 ఏళ్ళు. మినిమం వేయరు కదండి ఎప్పుడైనా కేసులో. మినిమం అంటే 10 ఏళ్ళు. అది కూడా ఒక సెక్షన్ లో 10 ఏళ్ళు, మిగతా సెక్షన్లు ఉన్నాయి కదా, అన్ని కలిపితే మినిమం ఈ అబ్బాయికి 20 ఏళ్ళు తగ్గదండి. మామూలుగా చాలా మందికి తెలియంది ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే లైఫ్ అంటే 14 ఏళ్లే కదా అనుకుంటారు. అది తప్పు. లైఫ్ అంటే లైఫే, చనిపోయే వరకు అని అర్థం. కాకపోతే 14 ఏళ్ల తర్వాత సత్ప్రవర్తన దీన్ని బట్టి స్వాతంత్ర మనకి ఇండిపెండెన్స్ డే రోజు కానీ లేకపోతే రిపబ్లిక్ డే రోజు కానీ జనరల్ ఆమ్నెస్టీ అంటారు దాన్ని. అంటే క్షమాభిక్ష పెట్టి 14 ఏళ్ళ తర్వాత బయటకు వదులుతారు తప్ప మామూలుగా ఇండియాలో లైఫ్ అంటే అర్థం జీవితకాలమే. అలాగే చాలా మంది జీవితకాలం ఖైదీలుగా ఉంటున్నోళ్ళు ఉన్నారు. సో ఈ అబ్బాయికి కూడా అలాగా శిక్ష పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్ యాడ్ చేయడం మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది పోలీసులు. ఇది చాలా సివియర్ సెక్షన్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.